సామాజిక ఉద్యమాభివందనాలు. జై భీమ్, జై ఇన్సాన్. 5 నిమిషాలంటే ఇక వ్యాసం రాసుడు లేదు, అన్ని సైడ్ హెడ్డింగ్సే రాయాలి ఇప్పుడు నేను. అంతేగా, ఉపన్యాసం లేదు, అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేయాలి. ఒకటి, ఉపనదులన్నీ నదిలో కలుస్తాయి, చివరికి అది వెళ్ళి సముద్రంలో చేరుద్ది. కానీ ఎందుకో ఈ మధ్య నదిలో ప్రవహించే మాలాంటి వాళ్ళమే ఉపనదిగా నది నుంచి విడిపోయి ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది చాలా ఆలోచించదగ్గ విషయము. పెరియారు స్థాపించిన ఉద్యమాలు పక్క రాష్ట్రం కేరళ అంతకుముందు కలిసే ఉండేది, కానీ అక్కడ విస్తరించలేదు. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా తమిళనాడు కేంద్రంగా ఉండేది, అక్కడ విస్తరించలేదు. బొబ్బిలి ప్రాంతం నుంచి వెళ్ళిన కుటుంబం పెరియార్ గారిది. ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా విస్తరించలేదు. నారాయణ గురు గారి పోరాటం కూడా అలాగే చాలామంది, మనం కర్ణాటక బసవరేశ్వరుడి గారి ఉద్యమం, ఎన్నో ఉద్యమాలు చూసుకుంటే ఒక భౌగోళిక పరిధిలోనే ఉండిపోయాయి. అయితే బాబాసాహెబ్ స్థాపించిన సంఘాలు మాత్రం చాలా విశాల దృక్పథంతో ఏర్పడ్డాయి. కార్మికుల కోసం ఒక సంఘం, ప్రజలందరి కోసం పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్టు, మనల్ని మనం రక్షించుకోవడానికి సమతా సైనిక్ దళు, మన ఉద్యోగస్తుల కోసం ఫెడరేషను, ఇట్లా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇట్లా విశాల దృక్పథంతో దేశం మొత్తానికి వర్తించే ఆలోచనతో నిర్మించారు. అయితే ఎంత గొప్ప విశాల దృక్పథంతో ఉన్నా, ఎంత గొప్ప మేనిఫెస్టో ఉన్నా, దాన్ని నడిపించేవారు నాయకత్వ పటిమ మీద ఖచ్చితంగా దాని మనుగడ ఆధారపడి ఉంటుంది. అది మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నాము. రాజేష్ అన్న ఎన్నోసార్లు స్టేట్మెంట్లు ఇచ్చాడు, నేను ఎస్ఎస్డికి రాజీనామా చేశాను రాబాయ్, నాకు దానికి సంబంధం లేదు అని. అట్లా అన్నప్పుడు మళ్ళీ తర్వాత ఏదో ఒక పెద్ద ధూమ్ధామో పెద్ద మీటింగ్ పెట్టి అన్నను పిలిస్తే మళ్ళీ అన్నకు తెలియకుండా కింద సమతా సన్నిగ్ధాలు జాతీయ నాయకులను రాసేవాళ్ళు. అట్లా చాలాసార్లు చూసాం. ఇక ఇంతకాలానికి అన్న ఎవరు అని అంటే మాజీ ఎస్ఎస్డి అనో లేకపోతే ఇంకేదో 100 పేర్లు కింద రాస్తా ఉంటారు. ఇప్పుడు తను సొంత ఇల్లు కట్టిండు అన్నట్టుగా ఒక ఇంటివాడు అయ్యింది. ఇప్పటిదాకా లవర్ బాయ్, ఎవరు ఏ మీటింగ్కి పిలిచినా నేను అందరి వాడినిరబోయి అన్నట్టు, మాల మహానాడు పిలిచినా, ఎంఆర్పిఎస్ వాళ్ళు పిలిచినా, బీసీ సంఘాలు పిలిచినా, కవులు గాయకులు పిలిచినా, రచయితలు పిలిచినా, ఇంకెవ్వరు పిలిచినా అన్న పోయేటోడు. వీలు కొద్దీ 100 మీటింగ్లకు వెళ్తే 20 తప్పించేటోడు అన్న. ఆబ్సెంటిజం కూడా ఉన్నది అన్నకి 20%. కానీ ఇప్పుడు అన్నే పెట్టిండు కాబట్టి ఇక అన్నకి ఏర్పడుతుంది 20% ఆబ్సెంట్ అయితే ఎటువంటి గోసు ఉంటుందో. అలాగే అన్నకు ఫోన్లు చేస్తే రోజుకో 100 ఫోన్లు వస్తే అన్న 20 ఫోన్లు లిఫ్ట్ చేసేటవాడు. కానీ ఇప్పుడు 100 జిల్లాలకు విస్తరిస్తే, 1000 జిల్లాలకు విస్తరిస్తే, 1000 జిల్లాల క్యాడర్ కాల్ చేస్తే, ఇప్పుడు ఇక అన్న ఖచ్చితంగా ఈ సంఘానికి ఒక ఫోన్ పెట్టుకోవాలి. అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఫోన్ ఎత్తే సచ్చుకుంటే ఎత్తాలి. ఎందుకంటే నీ రక్షణ దళం దేనికి? రక్షించడానికే కదా. అన్న ఆపత్తున్నదంటే వాళ్ళు 100కి ఫోన్ చేయాలి. చట్టం రాజ్యాంగం ప్రకారంగా మనకు ఒక పెద్ద, మనందరి దగ్గర నుంచి వసూలు చేసిన పైసలతో జీతాలు ఇచ్చి ఒక పెద్ద వ్యవస్థను నిర్మించింది ఆల్రెడీ రాజ్యాంగమే. తన రక్షించుకోవడానికి ఇందాక సుదర్శన చెప్పినట్టుగా 100కి ఫోన్ చేయాలి, 108కి ఫోన్ చేయాలి, 104కి ఫోన్ చేయాలి. అన్ని వ్యవస్థలు ఏర్పాట్లు అయి ఉన్నాయి. ఫైర్ ఇంజన్ ఫోన్ చేయొచ్చు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయొచ్చు, అంబులెన్స్కి ఫోన్ చేయొచ్చు. మరి మళ్ళీ కొత్తగా మనం ఇది ఎందుకు పెట్టుకున్నాం? అవన్నీ ఒక చోట ఏదో ఒక కులం పేరుతోటో, మతం పేరుతోటో, రాజకీయం పేరుతోటో, డబ్బు పేరుతోటో, ఇంకేదైనా మానిపులేషన్కి గురై మన అవసరం ఉన్న ప్రజలకి అవి సహకారం చెయ్యనప్పుడు మేమున్నాము అని చెప్పడం కోసమే ఈ సంఘాలు. అలా ఇప్పటికే అన్న అనేక సార్లు గొంతు వినిపించి, చెలో పిలుపునిచ్చి, అక్కడికి పరిగెత్తి అక్కడున్న వాళ్ళందరినీ కదిలించి అనేక సమస్యల్ని కూర్చుండి పరిష్కరించిండు. అన్న వస్తున్నాడు అంటే వాటంతటవే పరిష్కారమైన సందర్భాలు ఉన్నాయి. మరి ఆ క్రమంలో నాకు తెలిసి బాగా సంబరపడేది బూరం అభినవాన్నే, రాయేష్ అన్న కంటే ఎక్కువ. ఎందుకంటే ఈ అట్రాసిటీ వీటికి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగితే అన్న రాసుడు, ఆడికి ఉరుకుడు. ఇక ఉరికేటప్పుడు ఎవరికి చెప్పుదాము,
అని ఆలోచించేటప్పుడు అన్నకు కుడి భుజం రైట్ భుజం ఎక్కువ లేనట్టుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడైతే ఇంకా రెక్కలు దింపేసినట్టుగానే ఉన్నది బయట ప్రపంచం. ఈ పరిస్థితుల్లో ఇలా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగబద్ధమైన సంఘాలు అనేకం పుట్టాల్సిన అవసరం ఉంది. పెద్దలు కొంతమంది మాట్లాడుతూ ఎన్ని సంఘాలు పెడదాము అంటారు. అరే 1000 ఎకరాల భూమి ఉన్నది, 2-3 బాయిలే ఉన్నాయి, పారియక ఎండిపోతున్నాయి చేన్లు శనకలు. 4 ఎకరాలకో బావి తాగితే ఏమవుతుంది, 2 ఎకరాలకో బావి తాగితే ఏమవుతుందో, బోరు కొడితే ఏమవుతుంది, అంతటా పండిస్తాం ఏమవుతుంది. ఈ సంఘం నుంచి 100 జిల్లాలలో 10 మంది చొప్పున 1000 మంది లీడర్లు పుడతారు. నీ సంఘం గట్టిగా లేని కాడ ఈ సంఘం పనిచేస్తుంది, ఈ సంఘం గట్టికుంటే నువ్వు దీని పేరుగానే పనిచేయి. నేను కూడా ఆ రోజు సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల చచ్చిపోయే వాతావరణం కల్పించి చంపేస్తే మేము పోయినప్పుడు అన్నయ్య ఉన్నాడు పక్కపంటి. నేను బ్లాక్ షర్ట్ వేసుకొని పోతే, దాదా మనం ఇప్పుడు కవాతు చేయబోతున్నాం, మన వాళ్ళకి విద్యార్థులకి మానసిక ధైర్యం ఇవ్వడానికి ఒక 500 మందిని కింద మీద బ్లూ షర్ట్ వేసుకొని మనం సెల్యూట్ చేయాలి దాదా అన్నాడు. నేను ఒక్క సెకండ్లో నా చొక్కా ఇప్పేసిన, గట్టిగా కౌగులించుకున్న ఒకటే మాట అన్నాడు, అరే ఓకే ఈ అంగితో ఇట్లే ఉంటావు కావచ్చు, నేను నీకు ఎట్లా చెప్పాలనుకున్నా. నేను ఇట్లా ఇప్పంగానే నాతో పాటు వచ్చిన 40 మంది నల్ల సొక్కాలు టక్కుని ఇప్పాడు, నల్ల సొక్కాలు పడేసి నీలి సొక్కా కింద మీద వేసుకొని మేము కవాతు చేసినాం. కాబట్టి ఐక్య కార్యాచరణ అని పెద్దలు ఇంతకుముందే మాస్టర్జీ గారు చెప్పారు. అయితే ఇక ఇల్లు కట్టుడితోటే పొత్తుల ముచ్చట ఏంది, సొంత ఇల్లే ఉండాలి. ఈ సంఘము తనకు తాను నిర్మాణం చేసుకోవాలి, తనకు తాను అన్ని జిల్లా కమిటీలు వేసుకోవాలి, తనకు తాను నిర్మాణం అయిన తర్వాత కదా పొత్తుల వ్యవసాయం చేసుడు, పొత్తుల పనులు చేసుడు, కలిసి వచ్చే సంఘాలతో కలిసి కార్యాచరణ పెట్టుడు. ఇప్పుడే కలుద్దామన్నాక నువ్వు పెట్టుడు ఎందుకు, ఇంకా కలిసే పని చేద్దామన్నాక మళ్ళీ ఏరే ఇల్లు కట్టుకోవడం ఎందుకు, ఇంకా అక్కర లేనే లేదు. అయితే రాయచన్న గురించి చెప్పాలంటే అంటే పొగిడినట్టు అవుతుంది. ఏదో కేసీఆర్ మాట అంటాడుగా, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా లాగా అయిపోతుంది. అదే అన్న ఇంటి మీద దాడి జరిగినప్పుడు తమ్ముడు సుమన్ పేరు ఇంకొంతమంది పేర్లు చెప్పిండు కదా, వీళ్ళకి ఒక డయాస్ ఉంటే, ఒక వేదిక ఉంటే, వాళ్ళకు ఒక హోదా ఉంటే, శిక్షణ ఉన్న ఒక సైన్యం ఉంటే ఇంటి దాకా వాడు ఎందుకు వస్తాడు? మా ఇంటి దాకా ఎందుకు వస్తారు? మేము ఇప్పటికీ అంటే మీకు బయటికి చెప్పలేదు, బహుశా లైవ్ పోతాను కావచ్చు, పోతే పోని. మీకు తెలుసో లేదో మిత్రులారా, ఇప్పటికీ నేను ఒక 50 నుంచి 60 చోట్ల ప్రతిఘటన ఎదుర్కొన్నాను. అది ఎదుర్కొన్నానని చెప్తే కార్యకర్తలు డీలా అవుతారని ఎవడేమన్నా ఎవడు బెయిలేలే ఎట్లయితే అట్లా అని అనుకుంటూ వచ్చినాం. మాకు రాజ్యాంగం ఉంది రక్షించడానికి, చట్టం ఉంది మమ్మల్ని కాపాడడానికి, మా సమయస్ఫూర్తి మా క్రమశిక్షణే మాకు రక్షణ అని చెప్పుకుంటూ ధైర్యంగా వచ్చినాం. కాబట్టి ఇప్పటి నుంచి మన మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఈ పేరుతో రక్షణ అనే పేరుతో ఏ సంఘాలు లేవు. ఏవో చైతన్యపరిచే సంఘాలు, లేదా ప్రతినిధి సంఘాలు, లేదా ఆలోచనలు ప్రచారం చేసే ప్రచార సంఘాలు, లేదా సంఘాలు ఉన్నాయి కానీ రక్షించే దళాలు లేవు. కాబట్టి ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే పేపర్లో రాగానే దాన్ని షేర్ చేసే వ్యక్తులుగా కాదు, ఆ దగ్గరలో ఉన్న వాళ్ళం ఆ సమస్య దాకా కాళ్ళు కదిలించి నడిచే వాళ్ళం కావాలి. నేను మీ అందరి ముందు లైవ్లో క్షమాపణ కోరుతున్నా. పేరులో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని ఉన్నా, మూఢనమ్మకాల పేరుతో ఒక మనిషిని నిలువున నరికి చంపినా నేను అడిగి పోలేకపోతున్నా. నేను దానికి నాయకునే కదా, దాని మీదనే పిహెచ్డి చేసి డాక్టరేట్ కూడా తీసుకున్నా కదా, పెద్ద వ్యవస్థను నిర్మించి పనిచేస్తున్నా కదా, ఒక క్రియాశీలక కార్యకర్తనే కదా. ఏమంటున్నారు, వెంటనే అక్కడ అధికారులు ఫోన్ చేసి, నరేష్ గారు మీరు ఇక్కడికి వస్తే ఉద్రిక్తతలు ఇంకా ఎక్కువ అవుతాయి, దయచేసి మీరు రాకండి అంటే, అప్పుడు నేను నిర్మించిన మా కార్యకర్తలు, అక్కడ జిల్లా నాయకులు, మండల నాయకులు అక్కడికి వెళ్తున్నారు. నేను వెళ్ళలేకపోయినా వాళ్ళు వెళ్తూ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తున్నారు, అక్కడికి వచ్చే ఇతర సంఘాలతో కలిసి పనిచేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ మేము ప్రజల్ని చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఈ రక్షణ దళకి ఇక అడ్డు చెప్పడానికి పోలీసులు, అయ్యా బాబు నువ్వు జీతం తీసుకొని యూనిఫామ్ వేసుకొని పనిచేస్తావు, రాజ్యాంగం చెప్పినట్టే నువ్వు పనిచేస్తావు, మేము కూడా రాజ్యాంగం కోసమే పనిచేస్తాం, రాజ్యాంగాన్ని రక్షించడానికి పనిచేస్తాం, ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసే అన్నట్టుగా ఈ రాజ్యాంగ రక్షణ దళ సైనికులు అందరూ కూడా రాజ్యాంగం మీద అవగాహన ఉన్న, క్రమశిక్షణ కలిగిన, చట్టము తెలిసిన మేము రక్షించే సోల్జర్సే అని ప్రకటించుకుందాం మిత్రులారా. తప్పకుండా దీని అవసరం బాగున్నది.
ఆల్రెడీ మన ఆశయంతో పనిచేసే అనేక సంఘాలు రకరకాల స్థాయిలో వాటి శక్తి మేరకు అవి పనిచేస్తున్నాయి. మనం కూడా వాటిని కలుపుకొని పోవడానికి ప్రయత్నిద్దాం మిత్రులారా. ఇది 2025. ఇది ఏ సంవత్సరం? కరెక్ట్గా 100 సంవత్సరాల క్రితము కేరళ రాష్ట్రంలో వైకోం అనే ప్రాంతంలో ఒక ఆలయం ముందు నుంచి ఈలవ కులస్తులు అంటే అక్కడ ఉన్న బీసీలు రోడ్డు మీదికెళ్ళి ఇట్లా నడుచుకుంటూ పోయే హక్కు లేదు అంటే పోరాటం మొదలైంది. భారతదేశంలో మొట్టమొదటి మానవ హక్కుల పోరాటం జరిగింది ఆ రోజు. కేవలం 100 ఏళ్ల క్రితమే మనకు హక్కుల కోసం మొదటి పోరాటం జరిగింది మిత్రులారా. ఆ పోరాటంలో పెరియార్ లాంటి వాళ్ళు పంజాబ్ నుంచి అలాగే అనేక ప్రాంతాల నుంచి చైతన్యవంతులు వచ్చి ఆ గుడి ముందు నుంచి నడవడానికి హక్కును సాధించారు. అప్పుడు పుట్టిన సంఘమే స్వ అభిమాన సంఘం. అంటే తనను తాను గౌరవించుకునే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ స్టార్ట్ అయింది 100 years బ్యాక్. మళ్ళీ 100 సంవత్సరాల తరువాత మళ్ళీ ఈరోజు ఆర్ఆర్డి పుట్టింది మిత్రులారా. దీని మీద ఎంత బాధ్యత ఉందో ఇక్కడ ఈ తెలంగాణలో మనం ఫస్ట్ మనం దేవులను మొక్కినా మొక్కకున్నా అందరినీ గౌరవించుదాం. వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని మనమే కాపాడదాం. అరే నాయన మీకు గుళ్ళకి పోయే హక్కు ఉంది, ఆ హక్కు కోసం రక్షకులుగా మేము ఉన్నాము అని చెబుదాం. ఇప్పుడు ఇంతకుముందే మా నాన్న హనుమాన్ మాలేసుకున్న ఇటు పక్కన కూర్చున్నాడు, అయ్యప్ప మాలేసుకున్నాను ఇటు పక్కన కూర్చున్నాడు. ఇది మా రాజ్యాంగ రక్షణ దళం యొక్క లౌకికత్వం, రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యవస్థ. మా దగ్గర మాకు ఇక్కడ భేదం లేదు. నీ భక్తి మాకు అడ్డు కాదు, నీ భక్తి మాకు అడ్డు కాదు. నీవు అజ్ఞానం చేత మోసపోవడము, మోసం చేయడము మాకు అభ్యంతరకరం. అలాగే అవసరమైన ప్రజల కోసము మేము అన్నీ ఇడిచిపెట్టిపోతాం. అయ్యో వాడు సత్తంట అంటే నువ్వు మాలలు నువ్వు పక్క జరగంటే లేదు, మా దాంట్లో ఉన్న వాళ్ళం ఆ రక్తానికి కట్టు కట్టి ఆయన దావకాలు తీసుకుపోతాం. అయ్యో రక్తం అని చెప్పి దూరం పెట్టాం. అడొక అనాథ శవం చచ్చిపోతే శవం కాడికి మేము పోమని అంటుముట్టుతో ఉండం. మేము మా దాంట్లో ఉన్నటువంటి అయ్యప్ప మాల వాళ్ళైనా, హనుమాన్ మాలవైనా, భవానీ మాలలైనా, మా దాంట్లో ఎవరమైనా సమస్యను చూస్తాం, రాజ్యాంగపరమైనటువంటి పరిష్కారం చూస్తాం అనేది మనం గుర్తుంచుకోవాలి. అలాగే చివరి మాట, మేమేమో సెప్టెంబర్ 17 మా బాబా పెరియార్ ఈవి రామస్వామి పుట్టినరోజు నాడు మేము సంఘాన్ని స్థాపించాం. రాజేష్ అన్నేమో మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి రోజు, అంటే ఆయన చనిపోయినది కాదు, ఇక పుడుతుంది ఆయన చావు, ఇలా పుట్టిస్తున్నాం అని చూపించాడు. అయితే ఫోకస్ హైదరాబాద్ మీద చేయాలని కోరుతున్నాను. ఇక్కడ 1 కోటికి పైగా ప్రజలున్నారు, 1 కోటికి పైగా ప్రజలున్నారు ఇక్కడ. కాబట్టి ఈ 1 కోటిలో మీకు చేతనైతే 1%, అంటే 1 కోటి అంటే ఎన్ని లక్షలు రామచంద్రన? 100 లక్షలు. మీకు చేతనైతే 1% ప్రజలకి మనం భరోసా ఇచ్చినా, ఒక్కరోజు ఈ రాష్ట్రంలో జరిగే ఒక దుర్మార్గం మీద ఈ రాజ్యాంగ రాజేష్ రక్షణ దళం అదేనా రాజేష్ అన్న రేంజర్ల రాజేష్ అన్న దళం రేంజర్ల రాజేష్ అన్న దళం పేరుతో ఒక 1,00,000 మందిని రోడ్డు మీద కట్టే చాలు. కృష్ణన్న 1,00,000 డప్పులు 1000 గొంతులు అంటే దద్దరిల్లిపోయిందా లేదా? అసలు ఆ ప్రోగ్రామే జరగకముందే పర్పస్ సర్వైవ్ అయిపోయింది అన్నది. అట్లా రాజేష్ అన్న కూడా జరగాలి. నిజంగా అన్న మీద రిజర్వేషన్ పోరాటానికి అంటే జరిగినప్పుడు సందర్భంలో మాల మహానాడు సభల్లో అన్న మాట్లాడుతూ నేను అందరి గొంతుగా ఉంటాను, కానీ ఈ రాజ్యాంగబద్ధంగా చేస్తే మాకు అభ్యంతరం లేదని మొత్తుకొని ఉన్నాడు. కానీ ఆయన నించున్న వేదిక మాల మహానాడు కాబట్టి సహజమైన శత్రువు యొక్క శత్రువు అన్న సహజ ధర్మ సూత్రాల లెక్క అడ్డదిడ్డంగా అన్న మీద బురద చల్లే ప్రయత్నం చేసిళ్ళు. ఆ క్రమంలో అన్న ఎంతో బాధపడ్డాడు. కానీ గతం పక్కన పెడితే గౌరవ పెద్దలు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఓటుకు నోటు కేసులో జైలుకు పోయొచ్చినా ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిని చేశారు. 1,00,000 కోట్లు ఆరోపణ ఉండి జైలుకు పోయొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రిని చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడుతూ ఆయన జైల్లో పెట్టొచ్చినా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయినా కాలేదా? కాబట్టి ఇక్కడ మీరు జైలుకు పోయొచ్చుడు కానీ, మీ మీద అనేక ఆరోపణలు రావడం కానీ, ఒక కులానికే నిన్ను అంటగట్టాలనుకున్న వాళ్ళందరికీ ఒక కొత్త వేదికనిచ్చి
మిత్రులారా, మీరు నా గురించి పొరపడ్డారు, ఇదిగో ఇది నేను అని ఈరోజు ప్రకటించుకున్నాడు షాన్ రెంజర్ల రాజేష్ అన్న. మరి చాలామందికి బాగా రీచ్ అయిపోయిండు అన్న. ఒక గాయకుడిగా, రచయితగా, ఎమోషనల్ స్పీకర్గా, అలాగే ఇప్పుడు రాజ్యాంగాన్ని అందరికీ పూసగుచ్చినట్టు అర్థం చేయించేటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ వీడియోలు తెస్తూ ఎంతోమంది గ్రౌండ్ లెవెల్కి రాజేష్ అన్నకు మాకంటే 20-30 ఏళ్ళ ముందు నుంచే పోరాటం చేస్తున్న పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి అప్పటికి వాట్సాప్ కమ్యూనికేషన్ వ్యవస్థ, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము ఈ వ్యవస్థలు లేక వాళ్ళు మాకంటే జ్ఞానంలో పెద్దవాళ్ళైనా, అనుభవంలో పెద్దవాళ్ళైనా మారుమూల ప్రజలకి చేరేటప్పటికి వాళ్ళకి ఈ సాధనాలు అందుబాటులో లేక కొంచెం వెనుకబడే ఉన్నారు. సో ఇక మీదట షాన్ రెంజర్ల రాజేష్ అన్న ఫోను ఆన్లో ఉంచాలని, కనీసం రోజు 500 ఫోన్లు తాను మాట్లాడాలని, ఇతర మీటింగ్ల సంఖ్యని తగ్గిస్తూ అన్ని నిర్మాణం ఒక్క కార్యకర్త ఉన్న ఆ కార్యకర్త కోసం ఆ ఊరికి వెళ్ళి అతన్ని కార్యకర్తను క్రియాశీలకుడిగా, నాయకుడిగా, ఉద్యమకారుడిగా నిర్మించడానికి పనిచేయాలని కోరుతూ, మూఢనమ్మకాల నిర్మూలన సమానికి 2 ఏళ్ళు. మరి రాజ్యాంగ రక్షణ దళం ఇయాలే పుట్టింది, మాకంటే 2 years జూనియర్ ఉన్నారు. చూసుకుందాం, ఇంకో 50 ఏళ్ళు, ఇంకెన్నేళ్ళు, ఇంకో 50 ఏళ్ళు అన్న ఆరోగ్యంగా ఉండి దీని 50వ వసంతంలో కూడా నన్ను పిలవాలని, ఇంకా 48 ఏళ్ళ తర్వాత నేను కూడా మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి 50 ఏళ్ళ పండుగకి అన్నను ఇప్పుడే ఆహ్వానిస్తూ కలిసి ఉంటామని ఈ సమాజ చైతన్యంలో, సామాజిక ఉద్యమాల్లో మాపై బాధ్యతతో, ఆశతో ఉన్న మా అన్నలు చాలా, మేము జైల్లో ఉన్నప్పుడు రకరకాల సందర్భాల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి, చాలామంది యూత్, మేము కలిసి ఫోటో దిగిన చాలా సంతోషపడే యూత్ ఉన్నారు. డియర్ యూత్స్, మేము 40లో ఉన్నాం, మీరు 20లో ఉన్నారు. మీ ముందు తరంగా మేము ఖచ్చితంగా మరింత మెరుగైన సమాజం కోసం కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంఘంలో ఎంతమంది సభ్యులో నాకు తెలియదు. ఇవాళ బుక్లో రాసిరు ఎవరన్నా? ఇక్కడ ఎవరెవరు దీంట్లో సభ్యత్వం తీసుకుంటారు చేయలేపండి. రైట్, చేయి కిందకేయండి. ఎవరెవరు మీ జిల్లాల్లో, మా ప్రాంతంలో దీనికి నేను కోఆర్డినేటర్గా, ఇన్ఛార్జిగా, సమన్వయకర్తగా నేను ఉంటాను అనేటోళ్ళు చేయలేపండి. థ్యాంక్ యూ. ఆల్రెడీ 14,000 మంది ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. సో ఈరోజు వచ్చిన ఈ 500 మంది కలిపితే నీ సైన్యం 14,500 అని మీకు గుర్తు చేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు.